హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు 21 నియోజకవర్గాల్లో పోటీ చేసి అన్ని స్థానాల్లో తన అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలుపొందడమే కాకుండా కూటమి తరపున గేమ్ చేంజర్గా మారి తన విజయ కేతనాన్ని తన అన్నగారైన మెగాస్టార్ చిరంజీవి గారితో పంచుకోవాలని తన నివాస గృహానికి రావడం జరిగింది. నిజంగా ఈ సీన్ను చూస్తే రెండు కన్నులు చాలు అన్నట్టు అనిపిస్తుంది. చూశారా ఏ చోటైనా ఇంత ఆనందాన్ని, కన్నారా ఏ చోటైనా ఇంత పండగని అన్నట్లుగా తలపించింది. ప్రతి తెలుగువాడు నిజంగా వీరి ఆప్యాయతానురాగాలను చూస్తుంటే కళ్ళల్లో కన్నీళ్లు పెట్టుకోకుండా ఎవరూ లేరు అని 100% చెప్పవచ్చు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు వచ్చి రాగానే తన సోదరీమణులైనటువంటి అక్కలు తనకు హారతి కర్పూరాలతో ఆయనను దిష్టి తీయించి వచ్చిన వెంటనే అమ్మను ఆప్యాయతనంగా హక్కును చేర్చుకొని తన వదిన గారికి కళ్ళకు నమస్కారం పెట్టి తన అన్నగారితో గులాబీ దండ వేపించుకొని తను విజయానికి మురిసిపోతూ తన అన్నగారు కేక్ కట్ చేపించి వావ్, నిజంగా ఇలాంటి తెలుగు సీన్స్ అనేటివి సినిమాలో కాకుండా మెగా కుటుంబంలో మాత్రమే చూశామా అన్నట్లు అనిపించింది. ప్రతి తెలుగువాడు కూడా ఈ సీన్ను చూసి కన్నీళ్లు పెట్టుకోలేదంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎన్నిసార్లు చూసినా తనివి తీరని ముచ్చటైన వీడియో. తన తమ్ముని విజయ కేతనాన్ని తన అన్నగారైనటువంటి చిరంజీవి గారు తన ఆనంద బాష్పాలతో తన తమ్ముడిని హక్కును చేర్చుకొని చూపించినటువంటి ప్రేమాభిమానాలు నిజంగా వాళ్ళ ఇంట్లో మనం ఎందుకు పుట్టలేకపోయామా అనేటువంటి ఫీలింగ్ను కలుగుతుంది. కానీ ఉండి పట్టుదలతో పోయినసారి ఎలక్షన్స్లో 2 చోట్ల పోటీ చేసిన పవన్ కళ్యాణ్ గారు ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి గెలుపు పొందడమే కాకుండా అధికారాన్ని కూడా హస్తగతం చేసుకోవాలి, కూటమిని అధికారంలోకి తీసుకురావాలని దృఢ సంకల్పంతో గేమ్ చేంజర్గా అన్నీ తానై పార్టీని, కూటమి తరపున పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో పవన్ కళ్యాణ్ గారు 100% సక్సెస్ అయ్యారు. ఏది ఏమైనప్పటికీ ఇంత ఘనవిజయాన్ని సాధించినటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ మెగా ఫ్యాన్స్ అందరి తరపున హ్యాట్స్ ఆఫ్ టు అన్నయ్య పవన్ కళ్యాణ్. అన్నయ్య, మీకు మరెన్నో విజయాలు చేకూరాలని, మీరు సీఎం స్థాయికి ఎదగాలని తెలుగు అభిమానులందరి తరపున కోరుకుంటున్నాను అన్నయ్య. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ వెరీ మచ్.